ప్రేమ మాలిక మూడవ భాగం. రెండవ భాగంలో లత కూడా శ్రీనివాసుల్ని ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఇక తన తండ్రి బామ్మగారి భర్త అయిన తాతగారు స్నేహితులను తెలుసుకున్న శ్రీనివాసు ఇబ్బంది పడుతూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. తల్లి ఒప్పుకున్నట్లే ఒప్పుకొని మళ్ళీ అన్నయ్య మీద వేసేయడంతో నీరసం ఆవహించింది లతకి. అన్నయ్యతోనే చెప్పుకుంటానులేవే, నువ్వు అను అంది లత. వెళ్తానంటున్నది అమ్మవారి గుడికి. వద్దంటే ఏం తిప్పలొస్తాయో ఏమో అని తర్వాత తనే గొనుక్కొని, సరే వెళ్ళిరా, జాగ్రత్త సుమా, జనం ఎక్కువగా ఉంటే బయట నుండే దర్శనం చేసుకొచ్చేయండి అంది తల్లి. శ్రీనివాసులు 6 గంటలకే లేచి స్నానం అది ముగించుకుని టినోపాల్ అడ్వర్టైజ్మెంట్ల తెల్ల డ్రెస్ వేసుకుని ట్రిమ్గా తయారై కిందికి దిగాడు. ముసలాయన ఎదురవ్వనే అయ్యాడు. పొద్దున్నే కొత్త పెండ్లి కొడుకులా తయారయ్యావు, ఎక్కడికేమిటి కుతూహలంగా అడిగాడు పైపెచ్చు. అబ్బా ఏం మనిషో, ఏళ్ళొచ్చాయే గానీ బుద్ధి రాలేదు, లేకపోతే శుభమా అని తయారై వెళ్తుంటే ఈ ప్రశ్న ఏమిటి అని మనస్సులో విసుకుని ఫ్రెండ్స్ని కలుసుకోవాలి అని గబగబా వెళ్ళిపోయాడు. శ్రీనివాసుడు దుర్గగుడి దగ్గర నిలబడి లత రాక కోసం ఎదురుచూస్తున్నాడు. టైం 7:30 కావస్తున్నా లత జాడ తెలియలేదు. మరో పావుగంట, ఇంకో అరగంట కూడా గడిచాయి. క్షణమొక యుగంలా భావించి ఆమె రాక కోసం నిరీక్షిస్తున్నాడు. దూరంగా కనిపించే లత ఫణీలను చూడగానే అతని మనస్సు బృందావని అయింది. సంతోషంతో ఎదురెళ్ళాడు. ముగ్గురూ కలిసి కొండెక్కసాగారు కబుర్లు చెప్పుకుంటూ. ఎంతసేపైంది మీరొచ్చి అడిగింది లత. గంట పైనే కావచ్చు. చాలాసేపటి నుండి నిరీక్షిస్తున్నారన్నమాట. మీకోసం ఎంతసేపైనా నిరీక్షించగలను. అవును, ఈరోజు మీ పుట్టినరోజు కదూ, చిన్ని పాపాయికి నా శుభాకాంక్షలు అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్ అంది సిగ్గుతో ఎరుపెక్కిన ముఖంతో లత. మెట్లెక్కి పైకి చేరుకున్నాడు. గుడి చుట్టూ ఉన్న క్యూలోని జనాన్ని చూడగానే దేవీ దర్శనం ఈరోజు మనకు ప్రాప్తం లేదు అంది ఆ లత. బయట నుండే కనకదుర్గను దర్శించి నమస్కరించారు. అక్కడ మల్లికార్జున ఆలయం వైపు వెళ్ళారు. శ్రీనివాసుడు దుర్గగుడిని దర్శించడం అదే మొదటిసారి. దారికి ఇరుపక్కలా ఉన్న పూలతోటలోని రంగురంగుల గోపికలతో కూడిన రాధాకృష్ణుల వసంతోత్సవ విగ్రహం, గంగను శిరస్సును దాల్చి నిలబడ్డ గంగాధరుని విగ్రహం, పక్కనే వీపు మీద చెయ్యి వేసి నిలబడ్డ పార్వతీదేవి విగ్రహం చూస్తూ ముందుకు సాగుతున్న వారికి సూర్యం ఎదురయ్యాడు. సూర్యాన్ని చూడగానే లత గుండెలు గుబేలుమన్నాయి. అంతవరకు 100 క్యాండిల్ పవర్తో వెలిగిపోతున్న శ్రీనివాసుడి ముఖం 0 వోల్ట్లోకి దిగింది. ఏమిటి ఇంత పొద్దున్నే దైవభక్తులై వచ్చారు? సూర్యం పలకరించాడు. ఇంతవరకు దేవి దర్శనం చేసుకోలేదు, ఈరోజు సెలవు రోజు కదా అని ఇలా వచ్చాను. గుడి దగ్గర లతా ఫణి కనిపించారు, మీరు కూడా వచ్చారేమో అనుకున్నా అన్నాడు శ్రీనివాసుడు. బాగుంది, ఒకరికి తెలియకుండా ఒకళ్ళం వచ్చామన్నమాట. నేను పొద్దున్నే ఈ అమ్మవారి మీద భక్తి కొద్దీ రాలేదు. మా డైరెక్టర్తో కలిసి వచ్చాను. ఈ నవరాత్రులకి మా నాటకం ఒకటి ప్రదర్శించబోతున్నాం, ఆ విషయం మాట్లాడాలని వచ్చాం అన్నాడు సూర్యం. లత ఊపిరి బిగబట్టి నిలబడింది. నువ్వెందుకు వచ్చావు అని హుంకరిస్తాడేమోనని. కానీ సూర్యం, ఓకే, నేను రావటానికి చాలా ఆలస్యం అవుతుంది, మీరు చూడాల్సినవి ఇంకా ఉన్నాయనుకుంటాను, వెళ్ళండి అని. చిన్న రిక్వెస్ట్ సార్, మా లత ఈరోజే పుట్టింది, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంట్లో అప్పగించండి, లేకపోతే బుజ్జి పాపాయి తప్పిపోగలదు అన్నాడు నవ్వుతూ. పోయిన కాంతి శ్రీనివాసుడి ముఖంలో మళ్ళీ పుంజుకోసాగింది. సూర్యం మాటలకి గట్టిగా నవ్వుతూ, భలేవారే, చెట్టంత మగవాణ్ణి పక్కన నేనుండగా మీ చెల్లై తప్పిపోవటమే, మీకేం భయం లేదు అన్నాడు. సరే వస్తాను, ఒరే ఫణి జాగ్రత్త అని వెళ్ళిపోయాడు సూర్యం. హమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి పీల్చింది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి మల్లికార్జున ఆలయానికి వెళ్ళారు. దర్శనం బాగా అయ్యింది. అమ్మగారి కోసం తెచ్చిన కొబ్బరికాయ అయ్యగారికి నైవేద్యమైంది. పూజారి ఇచ్చిన తీర్థప్రసాదాలు స్వీకరించి యువతలకొచ్చారు. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడానికి తగిన చోటే లేదనిపించింది శ్రీనివాసుడికి. అక్కడ కాళ్ళు పీకుతున్నాయి అని ఫణి మెట్ల దగ్గర కూర్చుండిపోయాడు. లత కూడా వాడి పక్కనే కూర్చుంది కాళ్ళు పట్టుకుని. జనం ఎక్కువగా లేకపోయినా అడపాదడపా వచ్చిపోతున్నారు. కాళ్ళు లాగుతున్నాయా అడిగాడు శ్రీనివాసుడు వాళ్ళిద్దరికేసి చూస్తూ. అమ్మో, నేనింక నడవలేను అన్నాడు ఫణి గోడ కానుకుని. నీకే అంత నొప్పిగా ఉంటే ఎట్లాగోయ్, మీ అక్కయ్య ఈరోజే పుట్టింది పాపం, ఆమె పాదాలు ఎంత కందిపోయాయో ఏమో అన్నాడు చిలిపిగా ఆమె కేసి చూస్తూ. బుజ్జి పాపాయిని చేసి నన్నేం వెక్కిరించడక్కర్లేదులేండి అంది లత ముత్తి మూడుస్తూ. కోపంలో మీ అక్క ఎందుకోయ్ ఫణి అంత అందంగా ఉంటుంది అన్నాడు శ్రీనివాసుడు లత వైపు చూస్తూ. అక్క ప్రసాదం పెట్టు అన్నాడు ఫణి అదేం వినిపించుకోకుండా.
లత కొబ్బరి చెక్క కొట్టి ఫణికి శ్రీనివాసుడికి ఇచ్చింది. తను ముక్క తీసుకుని నెమ్మదిగా తినసాగింది. ఫణి లత ఇచ్చింది తినేసి మిగిలిన కొబ్బరి ముక్క మొత్తం తీసుకుని పలహారం చేయసాగాడు. ఏం పనిరా ఫణి, ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళక్కర్లేదా అంది కోపంగా. పోనీలేండి, నాకే ఇంకా తినాలనిపిస్తోంది, వాడినంటారెందుకు అన్నాడు శ్రీనివాసుడు ఫణిని సమర్థిస్తూ. ఫణి కొబ్బరి ముక్క చేత్తో పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ కృష్ణను చిన్న బొమ్మరిలులాగా కనిపించే బెజవాడ పట్టణాన్ని వింతగా చూడసాగాడు. ఇక వెళ్దామా అంది లత. అప్పుడేనా, వచ్చిన పని కాందే అన్నాడు శ్రీనివాసుడు. నేనొచ్చిన పనైంది, ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్ళాలి అంది లత. మీరొచ్చిన పనేమిటి అన్నాడు ఆశ్చర్యంగా. అమ్మవారి దర్శనం చేసుకోవడం అంది లత. దర్శనం కాలేదుగా, పర్వాలేదు, దూరం నుండైనా అయిందిగా. ఇంతకు అమ్మవారిని ఏమని కోరుకున్నారు అడిగాడు శ్రీనివాసుడు. లత మాట్లాడలేదు. నేనేం కోరుకున్నానో చెప్పమంటారా అన్నాడు. లత ఆశగా అతని కళ్ళల్లోకి చూసింది. ఈ చక్కని లతని నాకు భార్యను చెయ్యి, త్వరలోనే మేమిద్దరం జంటగా వచ్చి నిన్ను దర్శనం చేసుకుంటామని కోరుకున్నాను. మరి దేవి కటాక్షం ఎలా ఉందో అన్నాడు. అతని మాటల వెనక సాగిన తీయని భావనకు లత మనసు పులకించింది. అతన్ని చూస్తున్న ఆమె మనసులో కొంట ప్రశ్న ఉదయించింది. వెంటనే ఈ లతకు సిరి లేదు అంది. సిరి సంగతి ఎలా ఉన్నా కానీ ఈ శ్రీనివాసుడి మీద అనురాగం ఉందో లేదో తెలియటం లేదు అన్నాడు శ్రీనివాసుడు. లేకపోవడమేమిటి, జరి అయి ప్రవహిస్తోంది అంది లత తలదించుకునే. దేవి కటాక్షం ఇంత తొందరలో లభిస్తుందనుకోలేదు. ధన్యోస్మి దేవి, ధన్యోస్మి అన్నాడు తన్మయుడై శ్రీనివాసుడు నాటకం పక్కీలో. లత కనులు సిగ్గుతో బరువుగా కిందికి వాలిపోయాయి. ఇంతలో ఫణి వచ్చి ఇంటికి పోదామని గొడవ చేయడంతో ఇద్దరూ లేచారు. సూర్యం చెప్పినట్టే శ్రీనివాసుడు లతని వాళ్ళ అమ్మగారికి అప్పగించాడు. నువ్వు వెళ్ళావేమిటి గుడికి అంది విశాలమ్మ. అవునండి, ఇంతవరకు నేను అమ్మవారి దర్శనం చేసుకోలేదు, ఈరోజు ఆ భాగ్యం కలిగింది అన్నాడు. అలాగా నాయనా, ఆడపిల్లొక్కతే వెళ్ళిందని భయపడ్డాను అంది. ఇక వెళ్ళొస్తానని లేచాడు శ్రీనివాసుడు. కూర్చోనాయనా, ఈరోజు మా లత పుట్టినరోజు, కాస్త పాయసం తాగి వెళ్దూ గాని అని విశాలమ్మ లోపలికి వెళ్ళింది. లత కూడా ఆమె వెనకే వెళ్ళింది. కాసేపటికి లత కప్పుతో పాయసం తీసుకొచ్చి ఇచ్చింది. శ్రీనివాసుడు పాయసం తాగుతూ, లత, ఈ స్వీట్లా నీ జీవితం ఎప్పుడూ అతి మధురంగా గడిచిపోవాలని ఆశిస్తున్నాను, శుభాకాంక్షలు తెలిపాడు. లత కృతజ్ఞతగా అతని కేసు చూసింది. ఇక వెళ్ళిరానా అన్నాడు తాగడం ముగించి గ్లాసు ఆమె చేతికి అందిస్తూ. అని తల అడ్డంగా ఊపింది లత. నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తాను, సాయంత్రం పూల కోసం వస్తారుగా అని లేచాడు శ్రీనివాసుడు. సాయంత్రం 4 నుండి ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు లత పూల కోసం వస్తుందా అని. ఆ ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. లత పూల సజ్జ పట్టుకొని మేడపైకి వచ్చింది. చెంగుదోపి పూల కోయబైన ఆమె పందిరి బోసిగా ఉండటం చూసి తెల్లబోయింది. అప్పటి వరకు ఆనంద పారవస్యంలో తేలియాడే ఆమె మనసు నిరాశ నిస్పృహలతో నిండిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరగబోతుంటే గిర్రున వెనుదిరిగింది. లత, మాట అని పిలిచాడు తన గది వద్ద నిలబడి శ్రీనివాసుడు. లత ఒక్క క్షణం తటపటాయించి అతని గదివైపు నడిచింది. శ్రీనివాసుడు గుమ్మం కడ్డు తొలగి లోపలికి వెళ్ళాడు. ఇలా వచ్చి కూర్చోండి అన్నాడు కుర్చీ చూపిస్తూ. పర్వాలేదు, ఏమిటో చెప్పండి అంది లత. చందమామలా మిడిసిపడే మీ అందమైన ముఖం గ్రహణం పట్టినట్లల్లా ఉండటం నాకు బాధగా ఉంది అన్నాడు వచ్చే నవ్వుని ఆపుకుంటూ. ఎవరో గాని పూలు కోసేశారు అని తలెత్తిన లతకి ఎదురుగా టేబుల్ మీద శ్రీనివాసుడు విగ్రహాన్ని అలంకరించిన సన్నజాజుల మాల కనిపించింది. లత మూతి ముడుచుకొని, ఈరోజు మీ దేవుడికి సన్నజాజులు కావాల్సి వచ్చాయి కాబోలు అని విసురుగా లేవబోయింది. వెంటనే శ్రీనివాసుడు ఆమె చెయ్యి పుచ్చుకులాగి, ఆగండి, మరీ అంత కోపమైతే ఎలా అని నిలవరించి విగ్రహానికి ఉన్న మాల చేతిలోకి తీసుకుని లత దగ్గరికి వచ్చాడు. లత, ఈ మాల ఆ దేవుడి కోసం కాదు, నా దేవి కోసమే తయారు చేశాను, భక్తితో సమర్పించుకుందామని మీరు అంగీకరిస్తే అని ఆమె కళ్ళల్లోకి చూశాడు. లత సిగ్గుతో వెంటనే తలదించుకుంది. అతను మాలను ఆమె జడలో తురిమాడు. లత సిగ్గుతో ముడుచుకుపోతూ, మీరిలా చేయడం నాకేం నచ్చలేదు అంది. ప్రియుడు ప్రేయసి తలలో ప్రేమగా పూలు ముడవడం కూడా తప్పేనా అన్నాడు శ్రీనివాసుడు. ఏమో, నన్నింకా వెళ్ళనివ్వండి, క్రింద బామ్మగారు ఏమైనా అనుకుంటుంది ఇంతసేపు ఇక్కడుంటే అంది బెదురుగా చూపులు చూస్తూ. మీకా బెంగ అక్కర్లేదు, బామ్మగారు బంధువుల ఇంటికి వెళ్ళారు, కాసేపు కూర్చోండి, కబుర్లు చెప్పుకుందాం వేడుకుంటున్నట్లన్నాడు. నల్లంచుతో కూడిన చందనం రంగు చీర కట్టిన లత కుందనపు బొమ్మలా తోచింది శ్రీనివాసుడికి. పందిరికి పువ్వులు లేకపోవడం చూసి పాపం చాలా విచారపడ్డారు కదూ
అన్నాడు శ్రీనివాసుడు. ఇది నన్నేడిపించాలని చేసిన పని కదూ అంది లత. కాదు కాదు, ఒక్కొక్క పువ్వులో నా ప్రేమనంతా నింపి మాలగా గుచ్చి నీ జడలో ఉంచాను. కావాలంటే ఈ సన్నజాజులను అడగండి అని ఆమె తలలోని జాజులు వాసన చూసి అబ్బా అప్పుడే ఎలా గుప్పమంటున్నాయో అన్నాడు శ్రీనివాసుడు. మీరిలా చిలిపిగా ప్రవర్తిస్తే నేను వెళ్ళిపోతాను. లేచి నిలబడింది లత. శ్రీనివాసుడు ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని అప్పుడే వెళ్ళిపోతారా? మీకు మంచి పుట్టినరోజు బహుమతి ఇవ్వాలనుకున్నాను అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. లత చెయ్యి వదిలించుకొని ఏమిటో అది అతని వైపు కుతూహలంగా చూసింది. శ్రీనివాసుడు మరలా ఆమె చెయ్యందుకుని దగ్గరకు లాక్కుని ఆమె చుబ్బుకాన్ని పైకెత్తి ఇటు చూడండి మీకే తెలుస్తుంది అన్నాడు. అతని కనులలో ఏదో ఆరాటం, తపన. లత ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని సన్నగా కంపిస్తున్న అతని పెదవులు, వెచ్చని అతని చేతిలో మృదువుగా నలిగిపోతున్న తన చెయ్యి లతలో చిత్రమైన అనుభూతిని కలిగించాయి. అణువణువు పులకించసాగింది. మనస్సును ఆవరించిన ఏదో మైమరుపు ఆమెను వివసురాలిని చేస్తోంది. భరించరాని ఆ మధురానుభూతికి లత తాళలేక అక్కడి నుండి పారిపోవాలనుకుంది. కానీ సాధ్యం కాలేదు. ఒక్క క్షణం ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె ముఖం కందిపోయేటంతటి అతడి వెచ్చని ఊపిరి, తనువంతా గాలిలో తేలిపోతున్న అనుభూతి. మరుక్షణం ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని పెదవులపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు శ్రీనివాసుడు. చటుక్కున కనులు తెరిచిన లత అతని కనులలోకి చూడలేక అక్కడి నుంచి పారిపోయింది. సిగ్గిల్లి పరుగు తీసిన తన ప్రియురాలు అందించిన అనుభూతికి అతడి మనసు తీయని తేనెతుట్టాయింది. ఇంటికొచ్చిన లతకి ఏమేమో అనిపించసాగింది. గాలిలో పాదాలు తేలిపోతున్నట్టు, శరీరం దూదిపింజయ్యి ఎగిరిపోతున్నట్లు, మనస్సులో నెమళ్ళులు నాట్యం చేస్తున్నట్లు. ప్రతి చెట్టు, ప్రతి వస్తువు అందంగా, ఆనందంగా కనిపించసాగింది ఆమె కనులకు. వెళ్ళి మంచం మీద వాలింది. మనస్సు వేసే పులకింతలకు తట్టుకోలేక లేచి వంటింట్లోకి వెళ్ళింది. తల్లి పప్పు రుబ్బడం చూసి అమ్మా నువ్వులే నేను రుబ్బుతాను అంది. ఎప్పుడూ మాట వరుసకు కూడా ఆ మాట అనని కూతురు ఈరోజు అంత పట్టుదలగా అనడం విని ఆశ్చర్యపోతూ వద్దులేమ్మా నేను రుబ్బుకుంటాను అంది విశాలమ్మ. అమ్మా రుబ్బుతానంటే లేవేమిటి అని తల్లిని బలవంతంగా రోలు ముందు నుండి లేవదీసి తను కూర్చుని రుబ్బసాగింది లత. అదంతా గమనిస్తున్న సూర్యం శభాష్, ఇన్నాళ్లకు దీనికి ఆడదాని లక్షణం ఒకటి అబ్బింది అన్నాడు నవ్వుతూ. ఇంకోసారైతే ఆ మాటలకి అన్నగారి మీద విరుచుకుపడేదే. కానీ ఆ సమయంలో ఆమె అతని మాటలు వినపడనట్టే ఊరుకుంది. ఊరుకోరా సూర్యం, ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే, ఇందులో అబ్బేదేముంది అని కూతురు పనితనాన్ని మెచ్చుకుని ఇంకో పనిలోకి వెళ్ళింది తల్లి. లత పప్పు రుబ్బి తల్లి వద్దంటున్నా వినకుండా వడలు కూడా తనే వేసింది. చీకటి పడే వరకు లత అలా ఏదో ఒక పని చేస్తూ తల్లికి సాయపడుతూనే ఉంది. ఇంకా పనేం లేదు, పోదాం పద అవతలికి అని తల్లి అనడంతో పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కొచ్చింది. అద్దంలో తిలకం దిద్దుకుంటున్న లత ఎర్రగా కమిలిన తన పెదవులను చూసుకుని జరిగిన సంఘటన గుర్తుకురాగా చటుక్కున అద్దం మూసిపెట్టేసింది. ఆమె మనసు ఇంకా ఆధీనంలోకి రానేలేదు. అప్పుడే శ్రీనివాసుడు వచ్చాడు. పూర్వంలా ఆమె అతడి ముందుకు వెళ్ళలేకపోయింది. గదిలోనే కూర్చుండిపోయింది. శ్రీనివాసుడిని చూసిన సూర్యం రండి రండి, ఏమిటి చేతిలో పెద్ద ప్యాకెట్ పట్టుకుని మరీ వచ్చారు అన్నాడు. ఈరోజు లత పుట్టినరోజు కదూ, ఆమె కోసం బహుమతి తెచ్చాను అన్నాడు ప్యాకెట్ సూర్యం ముందుంచి. ఓహ్ అలాగా, ఒరే ఫణి అక్కయ్యని పిలుచుకురారా, శ్రీనివాస్ గారు వచ్చారు అన్నాడు సూర్యం తమ్ముడితో. ఫణి లత దగ్గరకు వచ్చి అక్క శ్రీనివాసుడు గారు వచ్చారు, నీకేదో పెద్ద బహుమతి తెచ్చారు రా అన్నయ్య పిలుస్తున్నాడు అన్నాడు ఆమె చెయ్యి పట్టుకొని లాగుతూ. ఆమె చెయ్యి వదిలించుకొని అక్కయ్య పనిలో ఉంది, తర్వాత వస్తుందని చెప్పపో అని వాణ్ణి తరిమేసింది. బహుమతి తీసుకొచ్చారట. ఏమిటో ఆ బహుమతి, వెళ్ళాలంటే కాళ్ళు తడబడుతున్నాయి, గుండె దడదడలాడుతుంది అనుకుంది లత. ఏది పుట్టినరోజు పాపాయ్, లత ఇలా రా అని కేకేశాడు సూర్యం గట్టిగా. లత తల వంచుకుని అక్కడికొచ్చి నిలబడింది. లత ఇదిగో మీ పుట్టినరోజుకి నేను ఇవ్వబోయే కానుక అని శ్రీనివాసుడు ఆమె చేతికి అందించాడు ప్యాకెట్ను. లత తల ఎత్తుతుందేమో ఆమె కళ్ళల్లోకి చూసి పలకరిద్దామనుకున్నాడు. కానీ లత వంచిన తల ఎత్తకుండానే థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏ లత ఏమిటా వెళ్ళిపోవడం, మేమెవరం ఆ ప్రజెంటేషన్ ఏమిటో చూడొద్దా అని సూర్యం అనడంతో లత ఆగి చేతిలోని ప్యాకెట్ అతనికి ఇచ్చింది. సూర్యం ప్యాకెట్ విప్పుతూ చందనం సువాసన వస్తోందే అని అందులోని పటాన్ని పైకి తీసి లవ్ బర్డ్స్, రంగురంగుల లవ్ బర్డ్స్ అన్నాడు సూర్యం. ఎలా ఉంది, బాగుందా అని అడిగాడు శ్రీనివాసుడు. బ్యూటిఫుల్, శాండిల్వుడ్తో చెక్కిన ఈ ప్రేమ పక్షుల జంట చందన పరిమళాన్ని వెదజల్లుతూ తమ ప్రేమ ఎంత గాఢమైంది తెలియజేస్తోంది అన్నాడు సూర్యం. మీకు నచ్చిందన్నమాట అయితే నా శ్రమ ఫలించినట్లే, మరి మీ చెల్లాయికి నచ్చుతుందో లేదో అన్నాడు శ్రీనివాసుడు. దాని ముఖం దానికి నచ్చేదేమిటి,
పుట్టి ఇంకా ఒక్కరోజు కూడా కాలేదు, చంటి పిల్ల అన్నాడు సూర్యం. ఆ మాటలకి శ్రీనివాసుడు గలగలా నవ్వాడు. లత మూతి తిప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. లత ఆ తరువాత వారం రోజుల వరకు శ్రీనివాసుడు ఎదుట పట్టం మానేసింది. శ్రీనివాసుడు మంచినీళ్ళు అడిగితే గుమ్మం వరకు తీసుకొచ్చి ఫణిచేత ఇప్పించేది. శ్రీనివాసుడికి ఎప్పుడో తప్పితే లత దర్శనం దొరికేది కాదు. పూలు కోసుకోవడానికి కూడా శ్రీనివాసుడు రూమ్లో లేని సమయంలో వచ్చి వెళ్ళేది. లత ఎందుకు ఇలా ప్రవర్తిస్తోందో అర్థం కాలేదు. తను ఆమెను ముద్దు పెట్టుకున్నందుకు కోపం వచ్చిందా, లేక ఆ సంఘటనకు సిగ్గుపడుతోందా? బహుశా రెండో కారణమే నిజం కావచ్చు అని అతని మనస్సు నమ్మింది. లతతో మాట్లాడకపోతే అతనికి ఏమిటోగా ఉంది. ఆ రోజు శ్రీనివాసుడి ఇంట్లో అడుగుపెట్టగానే వరండాలో లత తీయని కంఠంతో భాగవతంలో పద్యాలు చదువుతోంది. బామ్మగారు కూర్చుని దీక్షగా వింటోంది. శ్రీనివాసుడు రాగానే లత చదవటం ఆపేసింది. ఏమిటి, పురాణ పఠనం పెట్టారు బామ్మగారు? నవ్వుతూ పలకరించాడు శ్రీనివాసుడు. రా కూర్చో నాయనా, లతతో రుక్మిణి కళ్యాణం చదివిస్తున్నాను, తొందరలో దానికి కళ్యాణం జరగాలని అంది బామ్మగారు. రుక్మిణి కళ్యాణం చదివితే తొందరలో వివాహం జరుగుతుందా? శ్రీనివాసుడు ఆశ్చర్యపోయాడు. తప్పకుండా జరుగుతుందని పెద్దలంటారు. ఈ రోజుల్లో ఏమో గాని మా కాలంలో మాత్రం పెండ్లి కాని ప్రతి ఆడపిల్ల చేత రుక్మిణి కళ్యాణం చదివించేవారు. నాకు మాత్రం రుక్మిణి కళ్యాణం చదివిన నెలకే మీ తాతగారితో పెండ్లైంది అంది బామ్మగారు. లత పెదవులు బిగించి నవ్వుతోంది బామ్మగారి మాటలకు. అయితే బామ్మగారు, రుక్మిణి కళ్యాణం చదివితే గాని లతకి పెళ్లి కాదంటారా? లత వైపు చిలిపిగా చూస్తూ అన్నాడు. చదివితే గాని పెండ్లి కాదని నేనెలా చెప్పను? తొందరలో జరుగుతుందని నమ్మకం. వాళ్ళమ్మ నిన్న వచ్చి ఒకటే గొడవ, లతకింకా పెండ్లి కుదరలేదు, అప్పుడే 19 వెళ్ళి 20 వచ్చింది అంటూ. బెంగపడుకులే, రుక్మిణి కళ్యాణం చదివిస్తాను, తొందరలోనే పెండ్లి కుదురుతుందని ఓదార్చి పంపించాను అంది బామ్మగారు. అందమైన లతకి సంబంధాలు కుదరటం లేదంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు శ్రీనివాసుడు. అందం ఉంటే చాలా నాయనా, కట్నాలు కానుకలు కోరినంత ఇవ్వద్దు. లత లాంటి పిల్ల కాపురానికి వస్తుంటే కళ్ళకద్దుకొని చేసుకోక కట్నాలు కానుకలా? నాకైతే ఈ కట్నాలు అవి నచ్చవు బామ్మగారు అన్నాడు శ్రీనివాసుడు చేతులు తమాషాగా ఉప్పుతూ. అందరూ నీలాగే ఉంటారా? నీ ఎరకలో ఎవరైనా బుద్ధిమంతుడు, కాస్తో కూస్తో సంపాదనాపరుడు ఆయన కుర్రవాడు ఎవరైనట్టే చెప్పు నాయనా అంది బామ్మగారు. ఆ మాటలు విని శ్రీనివాసుడు ఉలిక్కిపడి, ఎవ్వరినో చూసి పెట్టమనక నువ్వే చేసుకో అనకూడదు ఈ బామ్మగారు అనుకున్నాడు. కానీ అంతలో అతడికి వెంటనే గుర్తొచ్చింది తను బామ్మగారి దృష్టిలో వివాహితుడు అన్న విషయం. అలాగే చూద్దాంలేండి, రుక్మిణి కళ్యాణం చదివించండి, మీరన్నట్లే లత మనస్సుకి నచ్చిన వాడితో మనువు జరక్కపోదు. ఈ పాటికి ఆ పెళ్ళికొడుకు ఆమె ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉండాలి అన్నాడు. లత చటుక్కున తలెత్తి శ్రీనివాసుడిని చురుగ్గా చూసింది. ఒక్క క్షణం 4 కళ్ళు రెండై విడిపోయాయి. చీకటి పడింది, ఇక్కడితో ఆపేయ్, రేపు చదువుదు గాని అంది బామ్మగారు. ఇంకా పూలు కోసుకోవాల్సిన పనుంది, వస్తాను అని లత మేడ మీదకెళ్ళింది. శ్రీనివాసుడి మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఎంత తొందరగా అక్కడి నుండి పైకి పోదామా అని ఎదురు చూడసాగాడు. వెంటనే వెళ్తే బాగోదని కబులు చెప్పటం మొదలెట్టాడు. బామ్మగారు, ఈ మధ్య తాతగారు కనిపించటం లేదు, ఎక్కడికైనా వెళ్ళారా? ఏం చెప్పను నాయనా, వచ్చి 4 రోజులు కూడా కాలేదు, తోచటం లేదే తాయారు అంటూ గుంటూరు వెళ్ళారు, ఫ్రెండ్ ఎవరో ఉన్నాడని అంది బామ్మగారు. బామ్మగారు, తాతగారు ఉద్యోగం చేసే రోజుల్లో కూడా ఇలాగే తిరిగేవారా అన్నాడు శ్రీనివాసుడు. ఆ రోజులే నయం నాయనా, ఉద్యోగం పుణ్యమా అని ఎక్కడికి వెళ్ళేవారు కాదు. కాకపోతే క్షణం తీరిక ఉండేది కాదనుకో, యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటూ పట్టుకు వెళ్ళాడేవారు అంది బామ్మగారు. ఇక్కడ మీరొక్కరే ఉండే కంటే పెద్ద కొడుకు వద్దకో చిన్న కొడుకు వద్దకో వెళ్ళుండొచ్చు కదా అన్నాడు. పుట్టి పెరిగిన ఈ ఊరు వదిలి ఆ ఢిల్లీ, బొంబాయి చలి ప్రదేశాల్లో నేను ఉండలేను నాయనా. వాళ్ళు మాత్రం ఒక ఊళ్ళో స్థిరంగా ఉంటారా? ఈరోజు ఢిల్లీలో ఉంటే ఇంకో 2 నెలలకి కలకత్తా పోతారు, మళ్ళీ 3 నెలలు కాకుండానే కాశ్మీర్ పోతారు. ఇలా అటు ఇటు తిరిగే వాళ్ళ దగ్గర నేనేముంటాను? అయినా నాకంత కర్మేం పట్టింది? లంకంత ఇల్లు లక్షణంగా ఆయన ఉండగా దేశాలు పట్టిపోవాల్సిన అవసరం ఏముంది? ఆ జ్ఞానం మీ తాతగారికి లేదు కానీ అంది బామ్మగారు నిట్టూరుస్తూ. శ్రీనివాసుడు కుర్చీలో ఇబ్బందిగా కదులుతూ ఇకొస్తాను బామ్మగారు అని లేవబోయాడు. కానీ బామ్మగారు, కూర్చొని నీతో కబులు చెప్పి చాలా కాలం అయినట్టుంది, ఏమిటో నువ్వంటే నాకెందుకో అభిమానం అంది. మీ ఆదరణ తలుచుకుంటే మా అమ్మ కూడా గుర్తురాదు బామ్మగారు. మీ అంతటి సహృదయుల ఇల్లు నాకు లభ్యం కావడం నా అదృష్టం. అవును బామ్మగారు, నడుము నొప్పి తగ్గిందా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడే ఆ విషయం జ్ఞప్తికొచ్చినట్లు. ఏం తగ్గడంలే నాయనా, కూర్చుంటే లేవనివ్వదు, లేస్తే కూర్చొనివ్వదు, అలా ఉంది నా పరిస్థితి అంది బామ్మగారు నడుం మీద చేతులేసుకొని.
వెంటనే శ్రీనివాసుడు లేచి నిలబడి, మీరలా బాధపడటానికి వీల్లేదు. ఇప్పుడే పైకి వెళ్ళి లతతో మీకు మందు పంపిస్తాను. ఒక వారం రోజులు వేసుకున్నారంటే నడుము నొప్పి నయమవుతుంది అన్నాడు. అలాగే కానీ నాయనా, నువ్వు నయం చేస్తానంటే వద్దంటానా? నా మీద నీకున్న అభిమానం అటువంటిది అంది బామ్మగారు సంతోషంగా. బామ్మగారి మాటలు పూర్తి కాకుండానే శ్రీనివాసుడు పైకి పరిగెత్తాడు. అప్పటికే లత పూలు కోసుకొని వెనక్కి తిరిగింది. శ్రీనివాసుడు ఎదురయ్యాడు. అతన్ని చూడగానే లత మనస్సు పులకించగా అక్కడి నుండి గబగబా కదిలిపోసాగింది. శ్రీనివాసుడు ఆమె చేయి పట్టుకుని ఆపి, ఏమిటా లేడి పరుగులు అన్నాడు. చీకటి పడింది, ఇంటికి పోవాలి. బీతహరిణిలా అతని వైపు చూసింది. లత, నీ కళ్ళల్లో ఆ బెదురేమిటి? ఈ మధ్య నన్ను ఎందుకలా తప్పించుకొని తిరుగుతున్నావు? నీతో మాట్లాడాలని నా మనస్సు ఎంత తహతహలాడుతోందో తెలుసా? ఆవేశంగా ఆమె ముఖంలోకి గుచ్చి చూస్తూ అన్నాడు శ్రీనివాసుడు. లత చెయ్యి వదిలించుకొని తలదించుకొని మౌనంగా నిలబడింది. నువ్వలా ఇంట్లో దాక్కున్నావంటే నేనే వచ్చి నీ ముందు నిలబడతాను. నీ మాటలు వినకుండా, నీ కళ్ళల్లోకి చూడకుండా నేనుండలేను. నువ్వు నా ప్రాణానివి లత అంటూ ఆమెను గట్టిగా అక్కున చేర్చుకున్నాడు. ఆమె కురులను ముద్దాడాడు. అతని అనురాగానికి లత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని కౌగిలింతల్లో కరిగిపోతూ, మీ మాటలు వినకుండా, మిమ్మల్ని చూడకుండా నేను మాత్రం ఉండగలనా? ఉండలేను అంది తన్మయత్వంతో. అలా ఇద్దరూ ఒక నిమిషం పాటు మైమరిచి ఒకరినొకరు హత్తుకుపోయారు. ముందుగా లత అతని నుండి తప్పించుకొని వెళ్తున్నానంది. శ్రీనివాసుడు ఆమె కళ్ళల్లోకి చూసి, నేను నిన్నో మాట్లాడుగుతాను, సమాధానం చెప్పాలి అన్నాడు. ఏమిటో అడగండి అంది లత. నేను నీ పుట్టినరోజు నాడు ఇచ్చిన 2వ బహుమతులలో నీకేది నచ్చింది చెప్పవు అన్నాడు. లత ఛీ పొండి అంటూ 2 చేతులతో ముఖం కప్పుకొని అక్కడి నుండి పరిగెత్తింది. శ్రీనివాసుడు కొంటెగా నవ్వుతూ చూడసాగాడు ఆమెను. పరుగులు తీసి దిగుతున్న లత క్రింద బామ్మగారిని చూస్తూనే పరుగు నాపి వడివడిగా అక్కడి నుండి కదిలిపోయింది. బామ్మగారు పిలుస్తున్నా వినిపించుకోకుండా. అయ్యో, ఆ పిల్ల పిలుస్తున్నా వినిపించుకోకుండా పోతుందే అని బామ్మగారు ఆశ్చర్యపోయి అటే చూడసాగింది. అంతలో శ్రీనివాసుడు దిగొచ్చి, బామ్మగారు, ఇవిగోండి టాబ్లెట్స్, రోజుకి 2 భోజనం చేయగానే వేసుకోండి అని ఆమె చేతిలో పెట్టాడు. నువ్వే దిగొచ్చావా నాయనా? లతతో పంపిస్తానన్నావు కదా అని దాన్ని అడగబోతే మాట వినిపించుకుంటేనా? వెనకాల ఎవరో తరుముకొచ్చినట్లే పరిగెత్తింది అంది బామ్మగారు. శ్రీనివాసుడు తడబడుతూ, బామ్మగారికి మందిస్తాను, ఉండమన్నాను. అబ్బెబ్బే, చీకటి పడిపోయింది, నేనుండను, మీరే ఇవ్వండి అంది. శ్రీనివాసుడు తడుముకోకుండా అబద్ధం చెప్పాడు. బామ్మగారు టాబ్లెట్స్ భద్రంగా పట్టుకొని అలాగా అంది. వస్తాను బామ్మగారు అని చకచకా మెట్లెక్కి మేడ మీదకి వెళ్ళిపోయాడు శ్రీనివాసుడు. తీయని కలలు కంటూ నిద్రపోతున్న శ్రీనివాసుడికి తలుపు చప్పుడు కావడంతో మెలకు వచ్చింది. విసుక్కుంటూ వెళ్ళి తలుపు తీసిన శ్రీనివాసుడికి గుమ్మం నిండుగా కనిపించిన తాతగారిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు. ఏమిటో అలా చూస్తావు, భూతాన్ని చూసినట్టు అన్నాడు ముసలాయన నవ్వుతూ. అబ్బే ఏం లేదు, ఇంత పొద్దున్నే మీ దర్శనం నాకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తోంది. అంతే, రండి తాతగారు అని ఆహ్వానించాడు ఆయన్ని లోపలికి. ఇంకా పొద్దున్న అంటావేమిటోయ్, 6 కావస్తుంటే. నేను కూర్చోడానికి రాలేదోయ్, పద షర్టు తొడుక్కో, అలా మార్నింగ్ వాక్కి వెళ్ళొద్దాం. ఇన్నాళ్ళు నీ సంగతే మర్చిపోయాను. మార్నింగ్ వాక్ ఒంటికి చాలా మంచిదోయ్ అన్నాడు. ఇక లెక్చర్ ఇచ్చేట్టున్నాడు. బంగారం లాంటి నిద్ర పాడు చేశాడు, పైగా మార్నింగ్ వాక్ అట. నా ప్రాణానికి బాగా దాపురించాడు అని మనసులో సణుక్కొని షర్టు తొడుక్కొని ఆయన వెనకాలే బయలుదేరాడు. అటు వెళ్దామంటున్న తాతగారి మాటలు వినిపించుకోకుండా లత ఇంటివైపు దారి తీశాడు. వాళ్ళింటి మీదుగా వెళ్తే లత దర్శనం దొరుకుతుందేమోనన్న ఆశతో, సరే ఇటే కానీ ఎటైతే ఏం నడవడానికి అని ముసలాడు శ్రీనివాసుడు వెనకాల కదిలాడు. శ్రీనివాసుడు ఆశించినట్లే లత వాకిట్లో ముగ్గులు పెడుతోంది. అక్కడ కాసేపు ఆగితే బాగుండును అనిపించింది అతనికి. తాతగారు, లత ఎంత చక్కగా ముగ్గులు పెడుతోందో చూశారా అన్నాడు. కాసేపు లతతో బాతాకానీ వేస్తాడేమోనని. ఒక్క నిమిషం ఆగి, వెరీ ఫైన్ లత, వెరీ ఫైన్ అని అక్కడి నుండి కదిలాడు. శ్రీనివాసుడు లత ఒకరినొకరు చూపులతో పలకరించుకున్నారు. దశరథరామయ్య అప్పుడే 20 గజాల దూరం వెళ్ళిపోవడంతో శ్రీనివాసుడు వెనకపడ్డాడు. హ్యాండ్ స్టిక్ గాల్లో అటు ఇటు ఊపుతూ టీవీగా నడుస్తున్న తాతగారిని చూస్తుంటే శ్రీనివాసుడు 70 నిండిన ఈయన 30 ఏళ్ల యువకుడిలా నడుస్తున్నాడే అనుకున్నాడు. శ్రీనివాసుడు, ఉద్యోగం చేసే రోజుల్లో మీ నాన్న నేను రోజు కనీసం 2 మైళ్ళ దూరమైన మార్నింగ్ వాక్ వెళ్ళేవాళ్ళం. నువ్వు అప్పటికింకా చిన్నవాడివి. వయస్సు మీద పడుతున్న కొద్దీ శక్తి తగ్గిపోతుందోయ్. ఇప్పుడు మైలు దూరం నడిస్తే కాళ్ళు పీకుతున్నాయి. అయినా మైలుకు తక్కువ నడవకూడదు అన్నాడు నడుస్తూనే. దారి పొడుగున ఆయన ఏవో కబుర్లు చెప్తూనే ఉన్నాడు. శ్రీనివాసుడు కొడుతూనే వింటూ ఉన్నాడు. చాలా మటుకు అతడు గడిచిపోయిన రోజులను గూర్చి,
అవి చాలా మధురమైన రోజులని, మరపురాని రోజులని చెప్తుంటే శ్రీనివాసుడు అనుకున్నాడు. వృద్ధాప్యంలో భవిష్యత్ వర్తమానాల కంటే వయస్సుతో పాటు గతించిన భూతకాలమే విలువైనది, ప్రియమైంది కాబోలు అనుకున్నాడు. ప్రతి మనిషికి తన గడిచిన జీవితం ఒక మధురమైనది, మరపురానిది. అయితే వృద్ధాప్యంలో మనిషి జీవించడానికి తోడ్పడేది జ్ఞాపకాలతో నిండిన భూతకాలమేననే నమ్మకం శ్రీనివాసుడిలో ఏర్పడింది. జాలిగా మరోసారి తాతగారి కేసు చూశాడు. ఆయన ఎంతో ఉత్సాహంతో చెప్పుకుపోతున్నాడు. ఒకసారి ఏమైందో తెలుసా? భలే గమ్మత్తైన సంఘటనలే. ఒకరోజు మీ నాన్న నా దగ్గరికి వచ్చి, ప్రొఫెసర్, మన ఇద్దరి బలాలు ఎంత గొప్పవో బలమైనవో పరీక్షించుకుందామా అన్నాడు. అలాగే కానీ పరీక్ష ఏమిటోయ్ అన్నాను. చెప్తానుగా, ఈరోజు సాయంత్రం 6 గంటలకి మంచి బార్ చూసుకుని వెళ్ళి వెట్ పార్టీ చేసుకుందాం అన్నాడు. ఏమిటోయ్ గణపతి, జోక్ చేస్తున్నావా అన్నాను. జోక్ కాదు ప్రొఫెసర్, ఇది మనోబలం ఎంత దృఢమైందో తెలుసుకోవడానికి పరీక్ష అన్నాడు. ఏమిటో నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదోయ్. సిగరెట్ పట్టుకోవడం కూడా రాని నేను వైన్ గ్లాస్ చేత్తో పట్టుకుని తాగలనా అన్నాడు. నేను చెప్పేది సరిగ్గా వినండి ప్రొఫెసర్. మీకు సిగరెట్ కాల్చే అలవాటు లేదు, నాకు లేదు. తాగుడు అసలే ఎరగం. కానీ ఈ తాగుడనే నిష మనిషిని బానిసగా చేసుకొని బ్రతుకుతోంది. ఒక్కసారి రుచి చూసిన వారు మరలా దానిని కోరుకోకుండా ఉండలేడట. దానిలో ఉన్న మజా అది. కనుక మనం కొద్దిగా మనకు కావలసిన రక్తాన్ని తీసుకుని తాగుదాం. కాసేపు దానికి అలవాటు పడ్డాక ఇంకాస్త మోతాదు ఎక్కించి పుచ్చుకుందాం. అలా ఎంతవరకు పుచ్చుకుందామంటే మీరు ప్రొఫెసర్, నేను గణపతిని అని మర్చిపోయి మత్తులో దిగే వరకు అన్నాడు. ఇదేమి కోరికోయి గణపతి, అలవాట్లేని పుచ్చుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. ఇది నా వల్ల జరిగేది కాదు. ఇంకేమైనా చెప్పు. నాకు ఇష్టమైన వంకాయ కూర, ఆవకాయ పచ్చడి, మజ్జిగ పులుసు మానేస్తాను. అంతేగాని ఇటువంటి పరీక్షలు పెట్టకు అన్నాను గట్టిగా. అయితే మాత్రం నా మాట వినిపించుకున్నాడు కాదోయ్ మీ నాన్న. చాలా పట్టుదల మనుషులే. అనుకున్నది సాధించే వరకు వదలడు. అందుకే మీ నాన్న అంటే నాకంత అభిమానం. ఒక్కరోజు భాగ్యానికి ఆరోగ్యం ఏం పాడు కాదు. ఆ మర్నాటి నుండి ఉంది అసలు పరీక్ష. ముందు రోజు మందు రుచి మరిగిన మనలో ఎవరైనా మళ్ళీ మందు దగ్గరికి వెళ్ళారో వాళ్ళ మనోబలాన్ని కోల్పోయినట్లే, అంటే ఓడిపోయినట్టే అన్నాడు. అని తాతగారు కాసేపు ఆగాడు. శ్రీనివాసుడు కుతూహలంగా తాతగారు చెప్పేది వింటున్నాడేమో. ఇంతకీ బార్కి వెళ్ళారా లేదా తాతగారు అని అడిగాడు. వెళ్ళకపోవటం ఏమిటి, మీ నాన్న అసాధ్యుడు కదూ. అనుకున్నట్టే వెళ్ళాం, చిత్తుగా తాగాం, మత్తులో మునిగాం. మీ నాన్న హాయిగా నిద్రపోయాడు. కానీ నాకు మాత్రం నిద్ర రాలేదోయ్. కడుపులో అంతా గడబిడ మొదలైంది. గొంతు నుండి ఎప్పుడు బయటికి కక్కేద్దామా అనిపించసాగింది. తూలుతూ ఇంటికి వచ్చిన నన్ను చూసి మీ బామ్మగారు ముందు కెవ్వున కేక వేసి ఆ పైన నా మీద విరుచుకుపడింది. తాగుడు తందనాలు కూడా నేర్చుకున్నారు, ఇంకా సంసారం చేసినట్లే అని నోరు కొట్టుకొని బుగ్గలు నొక్కుని దీర్ఘాలు తీసింది. అసలే కడుపులో వికారంతో నేనవస్థ పడుతుంటే ఆవిడ సాధింపులకి ఒళ్ళు మండి ఒక్కటేశాను. కొడతారు, కళ్ళు తాగిన కోతి సంగతి ఎవరికి తెలియదు అని ముక్కు చిదుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నా జీవితంలో అదే నోయ్, మీ బామ్మగారి మీద చేయి చేసుకోవడం. గణపతి, ఎంత పనిచేసావయ్యా, నన్ను నా కర్మకు వదిలేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావు అని పక్క మీద వాలబోయి బళ్ళున వాంతి చేసుకున్నాను. అప్పటికి కానీ ప్రాణం కుదుటపడలేదనుకో. మర్నాడు ఉదయం మీ బామ్మగారిని బ్రతిమాలుకొని అసలు సంగతి చెప్పాను. చిన్నవాడు, అతనికి లేకపోతే మీ బుద్ధి ఏమైంది? ఈసారా గణపతి రానియండి చెప్తాను అంది ఉరుముతూ. ఈ మాట మీ నాన్న చెవిలో వేశానో లేదో, నెల రోజుల వరకు మా గుమ్మలు అడుగు పెట్టలేదనుకో అన్నాడాయన నవ్వుతూ. ఇంతకీ మీ మనోబలం మాటేమైంది అన్నాడు శ్రీనివాసుడు. జన్మలో చస్తే ముట్టనని ఆ రాత్రే ఒట్టేసుకున్నాను. మీ నాన్న నాకు జరిగిన అవస్థ తెలుసుకుని క్షమించండి ప్రొఫెసర్ అని లెంపలేసుకున్నాడు. మళ్ళీ ఆ ఛాయలకు కూడా పోయినట్టు ఎరగను అన్నాడు ముసలాయన. ఆ రోజుకు ఆ విధంగా తాతగారి ముచ్చట్లతో మార్నింగ్ వాక్ పూర్తయింది. శ్రీనివాసుడికి రాత్రి నుండి ముగ్గులు పెడుతున్న లత కల్లోకి రాగసాగింది. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూపులు చూస్తూ గడిపాడా రాత్రి. మర్నాడు ఉదయం శ్రీనివాసుడు తాతగారి కంటే ముందు నిద్రలేచి గబగబా మేడమెట్లు దిగి వరండాలో పడుకున్న తాతగారి వద్దకెళ్ళాడు. ఆయన ఇంకా నిద్ర లేవలేదు. 6 గంటలు దాటింది. లేపాలా వద్దా అని కాసేపు ఆలోచించి చివరికి తాతగారు, మార్నింగ్ వాక్ వెళ్దాం, లేవరు అన్నాడు. ఆయన వెంటనే లేచి కూర్చుని, ఏమిటోయ్ ఇవాళ ఇంతసేపు నిద్రపోయాను, రోజు 4ంటికి లేచి కూర్చునేవాడిని, పద అంటూ మంచం దిగాడు. శ్రీనివాసుడు ముందు రోజులాగే లత ఇంటివైపు నడిచాడు. తాతగారు చేతికర్ర ఊపుకుంటూ శ్రీనివాసుడిని అనుసరించారు. రోడ్డు మీద కడుగు పెడుతూనే ఆశగా లత ఇంటివైపు చూశాడు. ముగ్గులు దిద్దుతున్న మూర్తి కనిపించగానే శ్రీనివాసుడి ఆశ చిగురించింది.
తీరా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి లత బదులు సీతాలు దర్శనమిచ్చేటప్పటికి నీరుగారిపోయాడు. అయినా దాని దగ్గరికి వెళ్ళి, సీతాలు, నువ్వు కూడా మీ అమ్మాయి గారిలా బాగానే ముగ్గులు పెడతావే అన్నాడు. ఆ మాటలకు అది పొంగిపోయి, పోండయ్య గారు, ఆ అమ్మ సేత ముగ్గు నాకేడ సేతనవును అంది. రోజు మీ అమ్మాయి గారు పెట్టదా ముగ్గు అన్నాడు అసలు విషయం తెలుసుకుందామని. చీకటితోటి ఆ అమ్మ కేడ తీరిక అవుద్ది ముగ్గులెట్టడానికి, ఈ ఏళ్ళప్పుడు ఈయన ఊహించుకుంటుంది. ఎప్పుడన్నా నేను పనికి రాకపోతేనో పండగ రోజుల్లోనో సిన్నమ్మే ఎడతది ముగ్గులు అంది సీతాలు. ఏమిటి, లత వీణ వాయిస్తుందా అన్నాడు ఆశ్చర్యంగా శ్రీనివాసుడు. అయ్య బాబోయ్, అదేంటండి అలాగంటారు, ఇంత పిల్లకాడ నుండి ఆ అమ్మ నేర్సింది. మా సిన్నమ్మ ఈయన ఓయిస్తే అలా కూకుండిపోయి ఈనాలనిపిత్తది అంది సీతాలు. దాన్ని పలకరించాలే గాని కబుర్లు చెప్పడంలో నోబుల్ బహుమతి ఇవ్వచ్చు. ఏమిటోయ్ శ్రీనివాసులు, అక్కడే నిలబడిపోయావు, ముగ్గులంటే అంత ఇష్టమేమిటోయ్ అన్నాడు తాతగారు. వస్తున్న తాతగారు, ముగ్గులు పెడుతుంటే చూడ్డం నాకు చిన్నప్పటి నుండి ఇష్టం అన్నాడు. మీ బామ్మగారు నడుం ఎందుకలా వంగిపోయిందో తెలుసా, ఇలా ముగ్గులు పెట్టే. మా పెళ్ళైన కొత్తలో మీ బామ్మగారు వయ్యారంగా వంగని వాకిలంతా ముగ్గు పెడుతుంటే వీధరుగు మీద కూర్చొని ఎంతో ముచ్చటగా చూసేవాడిని అని ఆయన చెప్పుకొని మురిసిపోయాడు. శ్రీనివాసుడు మనస్సు నిండా లత ఆవహించి ఉంది. లత ఈ టైంకి రోజు వీణ వాయిస్తుందా, ఆ అపర సరస్వతి దేవిని చూసి తరించే మార్గమే లేదా అనుకున్నాడు. ఏమోయ్, ఈరోజు నీకు మా ఇంట్లో భోజనమోయ్. ఇన్నాళ్ళు నువ్వు గణపతి కొడుకు అన్న విషయం మీ బామ్మగారితో చెప్పడం మర్చాను. రాత్రి గుర్తొచ్చి చెప్పాను. వెంటనే అయ్యో మన మన గణపతి కొడుక చెప్పారేం కాదు ఇన్నాళ్ల బట్టి అని తెగ నొచ్చుకుంది. భోజనం ఎందుకండి, అనవసరంగా బామ్మగారిని శ్రమ పెట్టడం కాకపోతే అన్నాడు. ఇక మాట్లాడుకోయ్, ఇందులో సమయం ఉంది. మీ నాన్నకు నాకు ఉన్న స్నేహం తెలిసిన ఎవ్వరూ అలా అనుకోరు అన్నాడు ముసలాయన. శ్రీనివాసుడేమీ మాట్లాడలేదు. ఇంతకు అసలు విషయం చెప్పడం మర్చానోయ్, నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను, అందుకే నిన్ను ఈరోజు భోజనానికి పిలిచాను అన్నాడు దశరథరామయ్య. అప్పుడే మకాం ఎత్తేస్తున్నారన్నమాట అన్నాడు నవ్వుతూ. మరేం లేదోయ్, చిన్నబ్బాయిని పిల్లల్ని చూసి చాలా రోజులైందనిపిస్తోంది. అస్తమానం బామ్మగారిని అలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారెందుకు తాతగారు, అందుకు మీ మనసులా ఒప్పుతుంది అన్నాడు శ్రీనివాసుడు మనసులో మాట దాచుకోలేక. మీ బామ్మగారంటే నాకు ప్రేమ లేక కాదోయ్, ఏమిటో ముసలితనం వచ్చేటప్పటికి అదొక రకమైన ఆరాటం మొదలవుతుంది. తన వాళ్ళందరినీ చూడాలని, వెళ్ళి పలకరించాలని మనసు పీకుతుంది. ఎంత దూరంలో ఉన్నా ఇక్కడి నుండి వెళ్ళి అక్కడక్కడ తిరగగానే మళ్ళీ మీ బామ్మగారు గుర్తొస్తుంది. ఎట్లా ఉందో ఏమో అని వెంటనే బయలుదేరొచ్చేస్తాను. ఏమిటో ఈ మానసిక పరిస్థితి నాకేం అర్థం కాదోయ్ అన్నాడు ముసలాయన కర్ర ఊపుకుంటూ. భోజనాలు వడ్డిస్తూ బామ్మగారు, చూసావా శ్రీనివాసుడు, మీ తాతగారు ఎంత మతిమరుపు మనిషో, రేపు బండెక్కబోతూ ఇవాళ చెప్తున్నారు తాయారు, శ్రీనివాసుడు మన గణపతి కొడుకే అంటూ. అసలు నిన్ను చూసిన రోజే అనిపించింది కావలసిన వాడివేనని అంది. శ్రీనివాసుడికి చాలా ఇబ్బందిగా ఉంది. తను ఆ కుటుంబానికి అపరిచితుడిగా ఉంటేనే బాగుండును అనిపించింది. అబద్ధం ఒకటి ఆడాడు పెళ్ళైందంటూ. ఇప్పుడు వీళ్ళు తన తండ్రికి ఆత్మీయులు కావటం తనని ఇరకాటంలో పెట్టినట్లుంది. ముందుగా ఆ విషయం తెలిసినా బాగుండేది. అబద్ధం ఆడకుండానే పీల్చి గది ఇచ్చేవారు. రేపు తన నాటకం బయటపడితే ఎంతో ఉత్తముడు అనిపించుకుంటున్న తను వీరి దృష్టిలో ఎట్లాంటి అవమానం పొందాలో కదా అని విచారం పట్టుకుంది. ఏమిటోయ్, ఇంకా కూరన్నంలోనే ఉన్నావు, కానీ మీ నాన్న అయితే ఈ పాటికి 3 సార్లు పులుసు కలిపేవాడు అన్నాడు దశరథరామయ్య. పిన్నిగారు అని అంటూ ఎంతో ఆదరణగా వచ్చి కావలసిన పచ్చళ్ళు పెట్టించుకుని వెళ్ళేవాడు మీ నాన్న అంది బామ్మగారు. భోజనం కానిచ్చి బయటకు వచ్చాక, ఏమోయ్ శ్రీనివాసుడు, హైదరాబాద్ వెళ్ళగానే మీ నాన్నకేం చెప్పమంటావోయ్, వెళ్ళాక నీ పెళ్ళికి పిలవనందుకు మా ఇద్దరికీ తగాదా ఎలాగూ తప్పదనుకో అన్నాడు. ఆ మాట వినగానే శ్రీనివాసుడు గొంతులో పచ్చివెలక్కాయ పడింది. తాతగారు, ఇందులో మా నాన్నగారు తప్పేమీ లేదు. నేను ఆయనకు తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అందుకే ఆయనకి నేనంటే చాలా కోపం. నువ్వు నా కొడుకువు కాదు, నా గడపలో కాలు పెట్టుకో అని తరిమి కొట్టారు. ఆయనకు బంగారం లాంటి కట్నం పోయిందని మంట. అందుకే మీతో నా విషయం చెప్పి ఉండరు అన్నాడు. ఓహ్, అదన్నమాట సంగతి. నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు ఎంచుకొని పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తుంటే చూసి సంతోషించక ఎందుకంటా కోపం? ఉండు, వెళ్ళి 4 చివాట్లేసి చెవి మెలేస్తాను అన్నాడు ముసలాయన కోపంగా. చచ్చాన్రా భగవంతుడా, వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేస్తున్నాడు ఈ ముసలాయన. కానీ జరగనున్నది జరక్క మారదు అనుకున్నాడు శ్రీనివాసుడు. మర్నాడు పొద్దున్నే శ్రీనివాసుడు లత ఇంటికి వెళ్ళాడు. వీణ వాయించే లతని చూడాలని అతని మనసు ఆరాటపడటంతో ఆ పని చేశాడు.
ముందు గదిలో కూర్చుని వీణ వాయిస్తున్న లతని చూడగానే అతని మనస్సు పులకరించింది. లత వాలుగా తలవాల్చి వీణ మీటడంలో లీనమైంది. శ్రీనివాసుడు చప్పుడు కాకుండా నెమ్మదిగా గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. పక్కన నిలబడి కొలిచె ముచ్చటగా అనే ప్రియరాగంలో త్యాగరాజ కీర్తన తన్మయురాలై వాయిస్తున్న లతని ముగ్ధుడై చూడసాగాడు. పాట ముగించిన లత అలవోకగా వీణ మీద తలవాల్చి కనులు అరమోడ్చి మైమరిచింది. శ్రీనివాసుడు వివసుడై ఆమె దగ్గరికెళ్ళి ఎదురుగా కూర్చుని లత అన్నాడు పరవశంతో. ఆ పిలుపులోని మాధుర్యానికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది లత. ఎదురుగా ఉన్న శ్రీనివాసుడిని చకితురాలై కనురెప్పలు వాల్చి చూసింది. నీ వీణావాదనలో సరస్వతి అవతరించినట్టుంది అన్నాడు. లత ఆ పొగడ్తకు సిగ్గుతో తలవాల్చింది. నా లత అనురాగశ్రీ అనుకున్నాను, సంగీతశ్రీ కూడా అన్నమాట అన్నాడు వీణను కొనగోటితో చిన్నగా మీటి. లత ఓరగా అతన్ని చూసింది. అతని కన్నులలో ఆనందం తొణికిసలాడుతోంది. మాట్లాడవేం లత, మౌనముద్ర ధరించావు? ఏం మాట్లాడను, మీరలా పొగడ్తల పల్లకిలో ఊరేగిస్తుంటే అంది. పొగడ్త కాదు లత, నా మనస్సు పులకించి పలికిన పలుకులవి అన్నాడు శ్రీనివాసుడు. సన్నజాజుల తర్వాత నాకిష్టమైనది వీణ. రోజుకొక్కసారైనా దీన్ని చేతుల్లోకి తీసుకుని శృతి చేయందే నా మనస్సు నిలవదు అంది లత. శ్రీనివాసుడు అలబోకగా వీణను చేతితో స్పర్శించాడు. ఎంత అదృష్టవంతురాలి వీణ, నా మనోవీణనెప్పుడు పలికిస్తావు? చి పోండి అని అక్కడి నుంచి లేచింది. వీణ లోపల భద్రపరిచి వచ్చిన లత, ఇంత పొద్దున్నే వచ్చిన మీ రాకకు కారణం తెలుసుకోవచ్చా అడిగింది. నువ్వేగా వీణ మీటి పిలిచింది అన్నాడు కొంటెగా. కొంటెతనం ఎక్కువైంది అంది లత. ఇంట్లో ఎవరూ ఇంకా లేచినట్టు లేదు అన్నాడు. అమ్మ లేచి పెరట్లో పనిచేసుకుంటోంది. అన్నయ్య కంపెనీతో ప్రోగ్రాం ఇవ్వడానికి బరంపురం వెళ్ళాడు అంది. అరే సూర్యం ఊళ్ళో లేడా అన్నాడు. ఏం అన్నయ్యతో పనేమైనా ఉందా? మరేం లేదు, హైదరాబాద్ నుండి మా నాన్నగారు నా కోసం స్కూటర్ బుక్ చేసి పంపిస్తున్నారు. సాయంత్రం ఇద్దరం వెళ్ళి రిసీవ్ చేసుకుందామనుకున్నాను. సరే మళ్ళీ సాయంత్రం వస్తాను అని అక్కడి నుండి కదిలాడు. సాయంత్రం శ్రీనివాసుడు స్కూటర్ వేసుకురాగానే బామ్మగారు స్కూటర్కి కొబ్బరికాయతో దిష్టి తీసి హారతిచ్చింది. శ్రీనివాసుడు వెంటనే స్వీట్ ప్యాకెట్స్ విప్పి బామ్మగారు నోరు తెరవండి అని ఆమె నోట్లో పాలకోవ వెయ్యబోయాడు. ఆగు నాయనా, తీపి నాకంతగా సరిపడదు, కొద్దిగా తీసుకుంటాను అని శ్రీనివాసుడి చేతిలో నుండి కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకుందామే. ఇప్పుడే లత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొస్తానని స్కూటర్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. భలే బాగుంది మీ స్కూటర్ అన్నాడు ఫణి కొత్తగా మెరిసిపోతున్న స్కూటర్ని చూస్తూ. విశాలమ్మ కూడా అక్కడే ఉందేమో. నువ్వు స్కూటర్ కొన్నందుకు చాలా సంతోషం నాయనా. నువ్వు నీ భార్య నీ పిల్లలు తిరగడానికి సరిగ్గా సరిపోతుంది అంది. ఆమె ఉద్దేశం గ్రహించిన శ్రీనివాసుడు వెంటనే మాట మార్చేస్తూ ఇవిగోండి స్వీట్సు అని కోవా ఆమె చేతిలో పెట్టాడు. లత గుమ్మం దగ్గరే నిలబడిపోయింది. శ్రీనివాసుడు ఫణి నోటికి స్వీట్ అందించి లత వైపు చూశాడు. ఆమె కూడా అతని వైపే చూస్తోంది. స్కూటర్ ఎలా ఉంది అని కళ్ళతోనే ప్రశ్నించాడు. బాగుంది అన్నట్లుగా ఆమె కళ్ళతోనే సమాధానం చెప్పింది. కొంచెంసేపు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పి స్వీట్స్ ప్యాకెట్ విశాలమ్మకు అందించి వస్తానండి అని చెప్పి బయలుదేరాడు. స్కూటర్ మీద వెళ్ళిపోతున్న శ్రీనివాసుడు వంకే కళ్ళప్పగించి చూస్తూ నిల్చుంది లత. కథ కొనసాగుతుంది.